హలో ఫుడీ పీపుల్, ఈరోజైతే సోయా గ్రాన్స్ బఠానీ ఫ్రై అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా కానీ ట్రై చేయండి. నైట్ అయితే నేను బఠానీ నానబెట్టేసుకుని ఉంచాను. పొద్దున్నే కుక్కర్లో వేసి 3 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకో గిన్నెలో వాటర్ పోసుకుని సోయా గ్రాన్స్ అయితే అందులో వేసేసాను. ఒక ఉడుకు అదే పొంగు వచ్చిన తర్వాత వేస్తే మంచిది కదా, పైగా బాగుంటుంది కూడా ఇలా వేస్తే. తర్వాత వడకబెట్టేసాను. వడకెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసాను, చల్లారాలి కదా. ఈలోపు ఇంకో మూగుడు పెట్టుకుని ఒక ఆయిల్ వేసుకుని ఒక లాంగో చెక్క అయితే వేసాను. బఠానీలో వాటర్ ఉండిపోయింది, మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. నీళ్ళన్నీ అయిపోయేదాకా ఉంచాను. ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ. ఈసారి కొత్తిమీర కూడా వేస్తున్నాను, మా అమ్మాయి తింటానని చెప్పిందని. ఓకే, నూనె అయితే కాగిపోయిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసాను, చిన్న ముక్కలు కోసేసి. ఒకే ఉల్లిపాయ వాడాను. ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదులేండి కర్రీకి అయితే, మళ్ళీ తీపి వచ్చేస్తుంది కూర. కారంగానే చేసుకోండి, ఎందుకంటే అది వాటర్ పీల్చుకునే కూర కదా, అందుకని. ఉల్లిపాయ కొంచెం వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటా, కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం కరివేపాకు అవన్నీ కూడా వేసేసి మూత అయితే పెట్టా. కొంతసేపు మూత పెట్టిన తర్వాత మనకి ఈలోపు బఠానీ అయితే నీళ్ళన్నీ అయిపోయాయి. ఇది సోయా గ్రాన్స్ కూడా చల్లగా అయిపోయింది. అది వాటర్ అంతా పిండేసిన తర్వాత ఈలోపు టమాటాలు కూడా మెత్తగా అయిపోయాయి. మనం ఆల్రెడీ మూత పెట్టాం కదా, కలపకుండా మూత పెడితే తొందరగా మెత్తగా అవుతాయి టమాటా అయితే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టమాటాలు అసలు మెత్తగా అవ్వట్లేదు. అయిన తర్వాత బఠానీ అయితే వేస్తాను అందులో. బఠానీ వేసేసిన తర్వాత అవి బాగా కలుపుకున్న తర్వాత సోయా గ్రాన్స్ కూడా వేసేసా. సోయా గ్రాన్స్ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒకసారి కలుపుకుని ఉప్పు కారం అయితే అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి అయితే. అసలు కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసాను. నేను ఇంకా పచ్చిమిరకాయలు అయితే ఇంకా వేయలేదు. కాసేపు మూత పెట్టుకోవాలి, వాటర్ ఏమన్నా ఉంటే కనుక ఇంకిపోతుంది. ధనియాల పొడి, మసాలా పొడి, పచ్చిమిరకాయలు, కరివేపాకు అయితే ఇప్పుడు వేస్తున్నా. వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసా. అసలు లాస్ట్లో వేస్తాం కదా నెయ్యి, అవన్నీ అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది. అసలు చికెన్ కూర కూడా ఎందుకు పనికిరాదు, అంత బాగుంటుంది కర్రీ అయితే. మీరు ఉట్టు కర్రీ అసలు గిన్నెలో వేసుకొని తినేస్తూ ఉంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. సోయా గ్రాన్ బఠానీ. ఇప్పుడైతే మనకి పచ్చి బఠానీ ఇంకా రాలేదు. పచ్చి బఠానీ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అసలు పచ్చి బఠానీ అయితేనే. లేదా చిక్కుడు గింజలు వస్తాయి కదా, ఇప్పుడు మాకైతే బాగా వస్తాయి ఇప్పుడు చిక్కుడుకాయలు, గింజలు ఉండేవి. అవి వేసి ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి మనం నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. సోయా గ్రాన్ బఠానీ ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉండే ఫ్రై అన్నమాట. అందులో లాస్ట్లో నెయ్యి వేసాం కదా, ఇంకా చాలా బాగా స్మెల్ అయితే వచ్చేసింది. అప్పుడే అన్నం కూడా అయిపోయింది. నాకు అన్నం కూడా అయిపోతే ఇంక తినాలనిపించింది. అందులోనే సగం కూర నేనే తినేసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి, ఇంక అన్నం అయిపోయింది. వేడివేడిగా అన్నం పెట్టేసుకున్నాను. అసలు కలుపుతుంటుంటే కాలిపోతుంది, ఇంక నా వల్ల కాలేదు. గబగబా పెట్టుకుని తినేసాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సోయా గ్రాన్ అండ్ బఠానీ ఫ్రై అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిది ఈ ఫ్రై అయితే మటుకి. ఓకే, మరొకసారి చూడండి, ఒకసారి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రై అయితే చేయండి. ఓకే, బాయ్.